పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం అండి. అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసినప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో ఉన్నాడు సిలువ మీద. ఇటువైపు అటువైపు ఇద్దరు దొంగలు ఉన్నారండి. ఇద్దరు దొంగలలో ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభువారిని గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. ప్రియక చలితమైన యేసుక్రీస్తు ప్రభువారిని చూడంలోనే తనలో ఉన్న లోపాలన్నీ గుర్తొచ్చినాయి. నేను దొంగతనం చేశాను, అబద్ధమాడాను, దొంగతనాన్ని చేయటానికి నేను పూనుకున్నాను, అనేకమైన లోపాలు, బలహీనతలు, పాపాలు నాలో ఉన్నాయని ఒక దొంగ బయటికి తెలుసుకున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారు చూస్తే నీలో ఉన్న లోపాలన్నీ బయటకు వస్తాయి. ప్రియక్క చెల్లితమ్ముడా, యేసుక్రీస్తు ప్రభువారి మాట వింటే నీలో ఉన్న బలహీనతలన్నీ బయటకు వస్తాయి. ఎప్పుడైతే ఆ దొంగ తెలుసుకున్నాడు, నేను దొంగనని తెలుసుకున్నాడు, ఎప్పుడైతే అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని అడంగులోనే నీవు నేడు నాతో కూడా ఆ పరదేశంలో ఉంటామని సెలవిచ్చాడు. ప్రియక్క చెల్లితమ్ముడా,